ప్రబోధ 13. విద్యార్థులారా, భ్రాంతికిని అంధకారమునకును ఆవలనుండు పురాణ పురుషుని పురుష ప్రయత్నముతో కనుగొనుడు. నిత్యానంద స్థితికి ఉత్తరాధికారులై మీరు జన్మించితిరి. మీరు దైవమునకు ముద్దు బిడ్డలు. మీరు పరమ పావనులు. పాపులమని భావించకండి. మీరు సింహము పిల్లలు, గొర్రెలు కారు. అమృత బిందువులమని భావించండి. భౌతిక వస్తువులు కారు. భౌతిక వస్తువు మీకు దాసిగాని మీరు వస్తువునకు దాసులు కారాదు. వేదము ప్రతిభాసించున్నది నిష్ఠుర నియమముల యొక్క ఘోర సందోహము కాదు. అన్ని నియమములకు ఒక ప్రభువు కలడనియు అతని ఆజ్ఞ వలననే పంచభూతములు తమ తమ పనులు తాము చేయుచున్నవనియు తెలుపుచున్నది. అట్టి ప్రభువును సేవించుట కంటే వేరు ఆరాధన లేదు. ఏకైక ప్రియునిగా ఇహపరములందు గల సర్వము కన్నను ప్రియతమ వస్తువుగా అతనిని ప్రేమించవలెను, స్మరించవలెను. అదియే సరి అయిన విద్య. నీటియందు ఉద్భవించియు నీటిచే తడియకయుండు తామరాకు వలె మానవుడు లోకమున జీవించవలెను. అదియే ప్రధాన విద్య యొక్క విశిష్టత. అనగా హృదయము ఈశ్వరమగ్నముగాను హస్తములు కార్యమగ్నముగాను ఉంచుకొని మానవుడు ఈ లోకములో జీవించవలెను. మానవుని ప్రేమ వాణిజ్య వస్తువు కారాదు. ప్రేమకు ప్రేమయే పరమార్థం. హిందూ మతమనగా ఏదో ఒక సిద్ధాంతమునో అభిప్రాయమునో విశ్వసించుటకై పోరాడుటయు ప్రయత్నించుటయు కాదు. దానిని ప్రత్యక్షముగా అనుభవించుటే దాని తాత్పర్యం. పండ్లను బట్టి చెట్టు యొక్క గుణము నిర్ణయింపవలెను. నీతి యందును పారమార్థికత యందును ప్రేమయందును లోకమున అసమానమయ్యుండు గుణోత్తములు మహనీయులు భారతీయులు. దృక్పథమున మానవుడు పురోగమించున్నది అసత్యము నుండి సత్యమునకు కాదు, సత్యము నుండి సత్యమునకే. ప్రతి జీవాత్మ ఒక గరుడ పక్షి అనవచ్చును. అది పైకి పైకి ఎగిసి క్రమాధిక బలము చేకూర్చుకొని చివరకు పరిపూర్ణ తేజో వైభవముతో సూర్యబింబమునందుకొనును. నానాత్వములోని ఏకత్వమే ప్రకృతి యొక్క మూల సూత్రము. భారతీయులు ఈ సూత్రాన్ని గ్రహించిరి. దానిని మార్పు చేయ ప్రయత్నింపరు. ఇతర మతములన్నీయూ ఏవేవో కొన్ని సుస్థిర సిద్ధాంతములను ఏర్పరచి వాటినే అంగీకరించి అనుసరించి తమ తమ సంఘములతో సంతృప్తి పడుచున్నారు. భారతీయులు వారి వారి భావమునకు తగిన ఆరాధనను అందించుతూ వచ్చారు. మతములన్నీయూ చేయు పని భౌతిక మానవుని వికాసమునకు తోడ్పడి తనలోని ఈశ్వరత్వమునుద్దీపించినట్లు చేయుటయే. ఒక సత్యమునకు వేర్వేరు స్వరూపములు, స్వభావములు, వేర్వేరు స్థితిగతులకు అనుగుణంగా ఏర్పడినవే భారతీయుల ఆరాధనలు. సర్వమతముల యందును భగవంతుడు కలడని ప్రపంచములోని సర్వదిగంతములకును ప్రకటించు బుద్ధి వైశాల్యము ఒక్క భారతీయులకే దక్కినది. ఇది వారి అదృష్టము. మన పూర్వీకులకై లజ్జింపకుండుట జీవిత నియమములలో ఒకటి. పూర్వ చరిత్రమును చదివిన కొలది, పూర్వకాలముపై నీ దృష్టిని పరిపిన కొలది నీ గర్వము నీ యందు వర్ధిల్లును. భారతీయుల పూర్వీకులు మహోన్నతి నందిరి. అట్టి పరిపూర్ణ విశ్వాసమే నీ రక్తములోనికి కూడా ఎక్కుగాక, ప్రసరించుగాక. అది మీ జీవితములో అవినాభావ సంబంధముందుగాక. అట్లే ప్రతి జాతి అందును ప్రతి మతమునందును ఒక ప్రత్యేకత ఉండునని విశ్వసించుటే ప్రధాన విద్య. ఇంతటి ఘోర ఆపదల పాలైన దేశము, దాస్యమును అనుభవించిన దేశము ప్రపంచ చరిత్రలో మరొకటి లేదు. అయినను భారతీయులు ఇప్పటికినీ ఇంచుమించు పూర్వకాలపు జగతిగానే నిలిచి ఎన్నియో నూతన విపత్కర కల్లోలములను ఎదుర్కొన సంసిద్ధులై ఉన్నారు. ఇదే భారతీయుల స్థిర సిద్ధాంతం. భగవద్విశ్వాసము, ఆత్మనమ్మకము నాటి నుండి నేటి వరకు అదే కాపాడుకుంటూ వచ్చుచున్నదని వారి దృఢమైన నమ్మకం. భారతీయ సిద్ధాంతములను, భావములను
హిందూ దేశపు సరిహద్దులలోనే అణిగి ఉండుట లేదు. భారతీయులకు ఇష్టము లేకుండినను దేశాంతరములలోనికి వచ్చి పరిక్రమించుచున్నవి. ఇతర వాంగ్మయములలోనికి వాని సారము దిగిపోవుచున్నది. ప్రకృతి తత్వశాస్త్ర రహస్యములు మనకు అన్నవస్త్రములను మాత్రమే సమకూర్చును. ఆధ్యాత్మిక శాస్త్రము ఆత్మబలమును సమకూర్చనున్న విషయము విద్యార్థులు ముఖ్యంగా గమనించవలసిన విషయం. ఆత్మబలము లేని వారికి అన్నవస్త్ర బలము నుండి ఏమి ఉపయోగము? ఆత్మబలమే సర్వబలం. జాతి అభ్యుదయము సాధించవలెనన్నచో మనకు గల పారమార్థిక శక్తులనన్నింటినీ వెదికి సేకరించుట అత్యావశ్యకమని గ్రహించవలెను. ప్రాచీన కాలమున ఇదే జరిగెను. భావి కాలమున కూడా సర్వదా ఇట్లే జరగవలసియుండును. జాతి సమైక్యతగా చెల్లాచెదురై పడియుండ పారమార్థిక భావములనన్నింటినీ ప్రోగుచేయుట భారతీయ మతములో గల ప్రత్యేకమైన లక్షణం. మన మతమునకు ఆధారభూతములు అవి ఆకాశము వలె విశాలము, ప్రకృతి వలె శాశ్వతము అయినట్టివి. శాఖా సాంప్రదాయాలు ఉండుటలో తప్పులేదు, కాని శాఖావైరములు మాత్రముండరాదు. శాఖావైరములచే లోకము నాశనము కాగలదు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్న వస్తువు ఒకటే, కాని ప్రాజ్ఞులు అనేక విధములుగా వర్ణించిరి. ఈశ్వరుడు ఎట్టివాడు అను విషయమున మనకు భావభేదములు ఉండవచ్చు. మానవ లక్షణోపేతుడగు ఈశ్వరుని ఒకరు నమ్మవచ్చును, మరొకరు మానవ లక్షణ రహితుడయ్యును మూర్తిమత్వము గల ఈశ్వరుని నమ్మవచ్చును. ఇంకొకడు కేవలము నిరాకారుడైన ఈశ్వరుని నమ్మవచ్చును. వీరందరి భావనకు వేదములలో ప్రమాణం లభించుతున్నది. అయితే మనందరికీ ఈశ్వర విశ్వాసమున్నది. అనగా ఒక అద్భుత శక్తి గలదని, సర్వము అందు నుండి ఉత్పన్నమై సర్వము అందే నిలిచినదని, సర్వము అందే లయమగుచున్నదని. ఇదే వేద ప్రమాణం.